ఇంట్లో ఉన్న మమ్మల్ని, ఆఫీసులో ఉన్న వందలాది మంది ఎంప్లాయీస్ని నడిపించాల్సిన నాయకురాలివి నువ్వు. ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు? ఏడ్చి ఏడ్చి నీకు తలనొప్పి వచ్చుంటుంది. నేను వెళ్ళి నీకు మంచి టీ తీసుకొస్తాను. మైండ్ ఫ్రెష్ అవుతుంది. బీ బ్రేవ్, ఓకే? హలో ఖ్యాతి. శ్రీవల్లి, చనిపోయిన ఆ చిన్న పాప పేరెంట్స్ ఇండియాలో ఎక్కడున్నారో తెలిసింది. వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ అన్ని పంపిస్తున్నాను, చూడు. థ్యాంక్ యూ ఖ్యాతి, థ్యాంక్ యూ వెరీ మచ్. పంపించు, చూసాక నేను కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఏంటి కల్పన, ఏం ఆలోచిస్తున్నావు? దినేష్ భవానీ వాళ్ళ గురించి. వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉందండి. నాకు కూడా బాధగానే ఉంది కల్పన, కానీ మనమేం చేస్తాం చెప్పు? ఆర్తి వదిన భవానీల మధ్య ప్రాబ్లమ్స్ తీరిపోయి వాళ్ళిద్దరూ కలిసిపోయారు. అందరం సరదాగా ఉండొచ్చు అనుకుంటుంటే ఇలా జరిగిందేమిటో. శ్రీవల్లి సడన్ గా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేసరికి ఎవ్వరం ఏం మాట్లాడలేకపోయాం. పాప వాళ్ళు చాలా ఫీల్ అయి ఉంటారు. నిజమే, శ్రీవల్లి అంత పెద్ద డెసిషన్ తీసుకుంటుందని నేను కూడా అస్సలు ఊహించలేదు. నేను కూడా అనుకోలేదండి. పిన్ని హెల్త్ గురించి ఆలోచించి తన నిర్ణయం తీసుకున్నా ఆ విషయాల్లో పిన్ని కూడా శ్రీవల్లి మీద చాలా కోపంగానే ఉన్నారు. తల్లి మనసు కదా, ఎలా తట్టుకుంటుంది చెప్పు? నింద మోపి పంపించేసినందుకు అటు వాళ్ళు, ఇటు అత్తయ్య, శ్రీవల్లి అందరూ బాధపడుతున్నారు. మరో 2 రోజుల్లో శ్రీవల్లి త్రిదేవుల 16 రోజుల పండుగ జరగబోతుంది. ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ టైంలో ఇలా జరగటం నిజంగా బాధాకరం. దినేష్ భవానీలంటే తనకి ఎంతో ప్రేమ. అలాంటి వాళ్ళని ఇంట్లో నుంచి పొమ్మంది అంటే తనెంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. అమ్మ ప్రాణాలు కాపాడుకోవాలంటే అన్నయ్యని బాధపెట్టడం తప్పదు అనుకుందేమో. అయినా ఇందాక మీరు చూశారు కదా ఇంట్లో ఎలా గొడవ జరిగిందో, పిన్ని ఎలా కళ్ళు తిరిగి పడిపోయిందో. దినేష్ ఇంట్లోనే ఉంటే ఎవరో ఒకరు కంపెనీలో జరిగిన 20 కోట్ల ఫ్రాడ్ గురించి ప్రస్తావన తీసుకొస్తారు. రోజు ఇలా గొడవ జరుగుతూనే ఉంటుందని ఆలోచించుంటుంది. దానివల్ల ఇంట్లో ఎవ్వరూ మనశ్శాంతిగా ఉండలేరు. ముఖ్యంగా పిన్ని తన కొడుకుని వదిన దొంగగా చూస్తూ అవమానిస్తుంటే అస్సలు తట్టుకోలేదండి. దానివల్ల తన ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అది ఆలోచించే శ్రీవల్లి ఈ పని చేసింది. చిన్నప్పటినుంచి తను ఒంటరిగా పెరిగింది. అందరికన్నా ఎక్కువగా తనకే బంధుత్వాల విలువ తెలుసు. అలాంటి తను జరగబోయే శుభకార్యం గురించి ఆలోచించుండదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆలోచించే ఉంటుంది. అయినా ఈ బంధుత్వాలు, శుభకార్యాలు, సంతోషాలు అనేవి కుటుంబానికి సంబంధించినవి. కానీ జరిగిన గొడవ వ్యాపారానికి సంబంధించింది. అది కూడా రూపాయి 2 రూపాయలు కాదు, 20 కోట్ల రూపాయల ఇష్యూ. శ్రీవల్లి ఇప్పుడు మామూలు ఆడపిల్ల కాదండి. నాన్న కష్టపడి స్థాపించిన కంపెనీలకి ఎండి, మన అందరికీ బాస్. దినేష్ డబ్బులు తీసుకోవాలని చూశాడా లేదా అనేది పక్కన పెట్టండి. కంపెనీలో ఫ్రాడ్ జరిగిందని, అది దినేష్ చేశాడని స్టాఫ్ అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఒక ఎండీగా తను ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎవరో ఒకరు మరొక ఫ్రాడ్ చేసే అవకాశం ఉంది. అందుకే అటు ఆఫీస్ స్టాఫ్ని, ఇటు పిన్ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తనిలా చేసిందనుకుంటున్నాను. ఇప్పుడు అందరి మనసులో తప్పు చేసినా అన్నయ్యని క్షమించలేదు. మనం ఏ చిన్న పొరపాటు చేసినా పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది అన్న భయం ఉంటుంది. బిజినెస్లో బంధుప్రీతి, మన పర అన్న భేదాలు ఉండకూడదండి. అలా ఉంటే వ్యాపారాన్ని నడిపించే స్థానంలో ఉన్నవాళ్లు అసమర్థులుగా మిగిలిపోతారు. ఈ ఇంటి మనిషిగా జరిగిన దానికి బాధగా ఉన్నా సెంటిమెంట్ పక్కన పెట్టి ఆలోచిస్తే నా దృష్టిలో శ్రీవల్లి తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అండి. అయినా మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడున్న ఈ సమస్యని వీలైనంత త్వరగా శ్రీవల్లి పరిష్కరిస్తుంది. సీత, నువ్వు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. కనీసం ఈ పాలైన తాగు. నాకేం వద్దని చెప్పాను కదా. అలా అంటే ఎలా సీత? నా మాట విను.
నన్ను బలవంత పెట్టకండి. సీత, నువ్వు నీ ఆరోగ్యం గురించి ఆలోచించు సీత. టైంకు తిని నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇలాంటి టైంలో తినకుండా నువ్వు పస్తులుంటానంటే ఎలా చెప్పు? 23 సంవత్సరాలు వాడికి దూరంగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు అమ్మా నాన్నలతో కలిసున్న నా కొడుక్కి భరించరాని అవమానం జరిగింది. అందుకే తల్లి గుండె ఎంత ఆక్రోశిస్తుందో మీకు తెలుసా? నా బిడ్డ అక్కడ బాధపడుతూ పస్తులుంటే నన్నిక్కడ సంతోషంగా తినమంటారా? బిడ్డ ఆకలి తీరాకే ఏ తల్లైనా తన ఆకలి గురించి ఆలోచిస్తుంది. ఏంటండి, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా? బాధపడకుండా ఎలా ఉండగలను? నేనే తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు. కానీ నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా నన్ను ఒక దొంగలా చూశారు. అదే నేను భరించలేకపోతున్నాను. మీరు డబ్బు కోసం ఆశపడిన మనిషి అని వాళ్ళే ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. జరిగిందొక పీడకలనుకుని మర్చిపోండి. ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నాను. నేనే ఫ్రాడు చేయలేదంటే ఎవరూ నన్ను నమ్మట్లేదు. నా కుటుంబమే నన్ను నమ్మకపోయేసరికి నాకు చాలా బాధగా ఉంది. మీరెలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసండి. నేను మిమ్మల్ని నమ్మాను. వేరే వాళ్ళ నమ్మకంతో మనకు పని లేదు. ఆ విషయం వదిలేయండి. నా ఫోన్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళినట్టుంది, కానీ ఆ మెసేజ్ నేను పంపలేదు. అది ఎవరు చేసుంటారు? అసలు ఏం జరుగుంటుందోనని ఎవరూ ఆలోచించడం లేదు. ఫోన్లో మెసేజ్ ఉందని నేరం నా మీద మోపి అన్యాయంగా బయటికి గెంటేశారు. అసలు మీ ఫోన్లో నుండి మెసేజ్ ఎవరు పెట్టుంటారండి? అయినా మీ ఫోన్ ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది కదా. ఆ విషయమే నాకు అర్థం కావడం లేదు భవాని.